హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఆఫ్టర్ 4 డేస్ తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ పిండితో అయితే బోండాలు వేశాను మార్నింగ్ టిఫిన్ కింద. అండ్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి ఏదో ఒకటి కొంచెం తినాలనిపిస్తుందని చెప్పేసి చపాతీ పిండి అయితే ఉందన్నమాట, కలిపి పెట్టేసింది. సో దాంతో అయితే ఇక్కడ నేను చపాతీస్ చేస్తున్నాను. దాంట్లోకి ఏంటంటే కర్రీ ఏం లేదు, అందుకని చెప్పేసి కొంచెం షుగర్ వేసేసి దాంట్లోనే మామూలుగా మనం పామేటప్పుడే షుగర్ వేసేసి స్వీట్ చపాతీలు చేస్తారు కదా, సో ఆ టైప్లో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఏదో ఒకటి కొంచెం 4 తింటారు కదా పిల్లలు అని చెప్పేసి. అసలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వ్లాగ్స్ చేయడానికి అవ్వట్లేదండి. ఈ వ్లాగ్ కూడా అప్పుడప్పుడు అంటే నేను ఒకరోజు కొంచెం అలా షూట్ చేసిందంతా కూడా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చుంటారు, చక్కగా హాలిడేస్కి ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు, వెకేషన్స్కి అది వెళ్తూ ఉండుంటారు కదా. సో మాకైతే మామూలుగా లేవండి ఎండలు. ఎక్కడికి వెళ్ళడానికి కూడా అసలు ఎండకి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సో ఇంకా చక్కగా ఇంట్లోనే ఏదో ఒకటి వండుకుంటూ తింటూ పిల్లలతో ఎంజాయ్ చేయడం తప్ప ఏం లేదనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇలా స్వీట్ చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. మనకి విడిగా షుగర్ వేసేస్తే మొత్తం పారబోస్తారు పిల్లలు. ఇంక ఇలానే చేసామంటే చక్కగా తినేస్తారనమాట. హాయ్ గైస్, నేనైతే ఒక 1 మంత్ నుంచి ఒక మంచి క్రీమ్ని అయితే నేను తయారు చేసుకున్నాను అనమాట ఇంట్లోనే. అండ్ యూస్ చేస్తున్నాను కూడా, నాకు చాలా బాగా అనిపించింది. సో అదైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇదనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ వరకు ప్రిపేర్ చేశాను, అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. సో ఏదైనా సరే మనం యూజ్ చేసిన తర్వాత వర్క్ అయితేనే మనం షేర్ చేయాలని చెప్పేసి నేను 1 మంత్ పైనే యూజ్ చేశాను. నాకు బాగా అనిపించింది. మీలో ఎవరికైనా సరే హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఆరెంజెస్ ఉంటాయి కదా, సో ఆరెంజ్ పీల్తో చేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను థిక్నెస్ కూడా ఎలా ఉంది ఏంటని చెప్పేసి. నాకు బాగా వర్క్ అయిందండి. యాక్చువల్గా నాకు ఇక్కడైతే కొంచెం చాలా నల్లగా ఉంటుంది అనమాట, చాలా నల్లగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా వరకు కవర్ అయిపోయింది. అంతకుముందు అయితే పర్టికులర్గా అసలు తెలిసేదనమాట, ఇక్కడ మౌత్ చుట్టూ కూడా చాలా నల్లగా ఉండేది. సో నేను ఇది యూజ్ చేశాను, 1 మంత్ నుంచి యూజ్ చేశాను. నాకు బాగా రిజల్ట్స్ అనేది బాగా వచ్చింది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఇంకొక వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు దీని టెక్స్చర్ అయితే చూద్దాము. మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక జెల్లీ ఫామ్లో అయితే ఉంటుంది అనమాట. చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఒక థిక్ జెల్లీ ఫామ్లో అయితే ఉంటుందండి. సో ఒక సిరం అప్లై చేసుకున్నట్లు అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 1 మంత్ నుంచి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. మనం బయట అవి ఇవి కొనే కంటే కూడా ఇలాంటివి ఇంట్లో యూజ్ చేసుకొని వాడితే చాలా ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఆరెంజ్ పీల్ ఉంటుంది కదండి, దాన్ని పచ్చి ఆరెంజ్ పీల్ అప్పుడే ఫ్రెష్గా మనం ఆరెంజ్ కొనుక్కుంటాం కదా, తిన్న తర్వాత ఉండే ఆరెంజ్ పీల్ అయితే మంచి కలర్ ఉన్నదాన్ని చూసి నీట్గా వాష్ చేసేసుకొని అది కొంచెం క్లాత్తో తుడిచేసుకొని దాన్ని అయితే మిక్సీకి వేసుకోవాలి. ఆ పీల్ని మిక్సీకి వేసుకున్న తర్వాత మనకి క్లాత్లో కట్టేసి వడకట్టేస్తే ఒక 2 స్పూన్స్ వరకు జ్యూస్ని అయితే తీసుకోవాలన్నమాట, ఆరెంజ్ పీల్ జ్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే అలోవెరా జెల్ తీసుకున్నాను. అండ్ 3 or 4 క్యాప్షూల్స్ ఈ విటమిన్ క్యాప్షూల్స్ అండ్ 2 స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుంటే ఒక బౌల్లో వేసుకొని మనకి ఇట్లా థిక్గా ఫామ్ అవుతుందండి. సో ఇది మనం ఒక చిన్న కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది. నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. నైట్ పడుకోవడానికి ముందు రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నోడికి అయితే కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్లు అనిపించింది నాకు. ఈ మధ్య బల్పాలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి వాడికి కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి, వాడి కోసం అని చెప్పేసి నువ్వులు పల్లీలు లడ్డు చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే నువ్వులు ఫ్రై చేస్తున్నానండి బాగా సిమ్లో పెట్టేసి. మనకి
నువ్వులు మంచిగా ఫ్రై అయ్యేటట్టు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ పల్లీలు కూడా అంతే, 1 కప్పు తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ పల్లీలు కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటాను అనమాట. నువ్వులు, పల్లీలు, బెల్లం వేసేసి ఇప్పుడు లడ్డూలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. అవి ఆరుతాయి అంతలోకి అని చెప్పేసి. ఇంకా పల్లీలు కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మంచిగా హెల్ప్ అవుతుందండి. కాకపోతే డైలీ ఒక్కటి చాలు, ఎక్కువ అంటే ఇప్పుడు సమ్మర్ కదా, నువ్వులు వేడి. సో మనం ఏంటంటే డైలీ ఒక లడ్డు తీసుకున్నా లేకపోతే ఒక చిక్కీలాగా కొంచెం చిన్న ముక్క తీసుకున్నా సరిపోతుంది అనమాట. డైలీ కూడా ఎక్కువ తినకుండా. మనకి వింటర్లో అయితే వేడి పుట్టడానికి ఈ నువ్వులు అనేది హెల్ప్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్లో ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువ తీసుకుంటే చాలు. ఒకవేళ కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి సమ్మర్లో పెద్దగా వేడేం చేయదు. సో అదనమాట, మంచి హెల్తీగా ఉంటుంది కదా పిల్లలకు కూడా అని చెప్పేసి స్నాక్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ నాకు పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి మంచిగా. తర్వాత బెల్లం కూడా తీసుకున్నాను. అన్నీ కూడా ఒకే కప్పు క్వాంటిటీతో తీసుకున్నాను. 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లము. బెల్లంలోకి అయితే 1/2 కప్పు వాటర్ పోసాను. 1/2 కప్పు వాటర్ పోసేసి సో ఇది మంచిగా మనకి తీగపాకం రావాలన్నమాట. లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న బౌల్తోనే నేను క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం పాకం వచ్చే లోపల ఈ లోపల మనం పల్లీలను అయితే చక్కగా పొట్టు తీసేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మనం పొట్టు తీసేటప్పుడే కొంచెం మనకి బద్దలుగా అయిపోతున్నాయి. చక్కగా అలా అయితే బాగుంటుంది అనమాట. కొంతమంది మిక్సీకి వేసి కూడా చేసుకుంటారు. అక్కడక్కడ పలుకు తగులుతుంటేనే బాగుంటుంది. మరి మిక్సీకి వేస్తే పిండిగా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇలా నువ్వులు, పల్లీలు కొంచెం పంటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ పాకం కూడా పెట్టేశాను. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ బెల్లం ఏంటంటే మనం కొంచెం వాటర్లో అది కరగగానే వడపోసుకుంటే ఏమన్నా మనకి డస్ట్ అనేది ఉంటే బెల్లంలో పోతుంది. నేను అలా వడపోసిన తర్వాతే మళ్ళీ బండిలో అయితే పోసేసాను. ఇక్కడ మీకు పాకం కూడా చూపిస్తాను చూడండి. కొంచెం రావాలి పాకం అయితే. సో నేనేం చేశానంటే ఇక్కడ హడావుడిగా పోసేసాను అనమాట. సో దానివల్ల నాకు ఉండలు చేయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా చిక్కీలాగే పోసేసాను ప్లేట్లో. ఇంకొంచెం పాకం వచ్చేంత వరకు ఉంటే బాగుండేది. నేను అంతకుముందు చేశాను, చాలా బాగా వచ్చింది. మనకి పాకం ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అవుతుంది. ఒక్కొక్కసారి హడావుడి మీద ముందే పోసేసినా కానీ లేకపోతే బాగా ఎక్కువ పాకం వచ్చిందా కుంచినా కానీ మనకి ఇది కరెక్ట్గా రాదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం వేడి చెయ్యి పట్టనివ్వని వాళ్ళకి ఉండలు చుట్టడం కష్టమే అవుతుంది. నాకైతే అంతేనండి, వేడి అసలు పట్టనివ్వదు చెయ్యి ఎప్పుడూ కూడా. సో లడ్డూలు చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ నాకు అసలు వేడి అయితే పట్టనివ్వదు. నేను చేసే లోపలనే అది గట్టిపడిపోయిద్ది అనమాట. ఈసారి కూడా అలానే అయింది. ఇంక అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్లేట్కి అయితే ఆయిల్ రాసేసి పెట్టుకున్నాను. సో నెయ్యి అయితే రాసేసి పెట్టుకున్నాను. నెయ్యి రాసేసి పెట్టుకొని ఇంకా వెంటనే ప్లేట్లో పోసేసాను అనమాట. నాకు ముందు అయితే లడ్డూలన్నా అవుతాయి లేకపోతే చిక్కీ అన్నా అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ముందే అలా చేసుకుంటాను. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ అనమాట, నా చెయ్యి పట్టనివ్వదు, మళ్ళీ ఉండలు చేసే లోపల గట్టిగా అయిపోద్ది అని చెప్పేసి. సో ఇక్కడ రెండు కలిపి కూడా బాగా మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ ఉంచాను అనమాట పాకంలో. ఉంచిన తర్వాత ఇంకా దీన్ని అయితే ప్లేట్లో ఆయిల్ రాసేసి నెయ్యి రాసేసి సో ఇంక ఇట్లా పెట్టేసాను అనమాట. ఒక 10-15 మినిట్స్ తర్వాత చక్కగా మనకైతే పాకంలాగా లేసొచ్చింది, అచ్చులాగా. ఇక్కడ కట్ చేసుకున్నట్లయితే పోయేది, నేను ఇంకా కట్ చేయలేదు, మామూలుగా అదే వస్తుంది కదా అని చెప్పేసి లైట్గా ఉన్నా అనమాట. కట్ చేసినట్లయితే పీసెస్గా వచ్చేది మనకి. సో నేను కట్ చేయలేదు. ఇంకా ఆరిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్కి ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా వచ్చిందనమాట. సో హెల్తీ ఫుడ్ కాబట్టి మనం ఎలా అయినా తీసుకున్నా పర్లేదు, లడ్డూల్లా తీసుకున్నా చిక్కీలా తీసుకున్నా ఇంట్లో పిల్లలు తినడానికే కాబట్టి ఇబ్బంది లేదు. మనకి ఇంకొంచెం అంటే నీట్గా ఎవరికైనా పెట్టేది కానీ అలా అయితే చక్కగా మీరు కొంచెం పాకం రానిచ్చేసి లడ్డూలు చేసుకుంటే బాగుంటుందండి. సో నాకైతే పిల్లలు తినడానికే కాబట్టి నేనైతే ఇంకా ఇలా ఇంట్లోనే తింటారు కదా అందుకని చెప్పేసి నార్మల్గా ఇలా తీసేసాను అనమాట. మీరు కట్ చేసుకొని పీసెస్గా అయినా తీసేసుకోవచ్చు, కావాలి అంటే ఉండలైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి.